అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి నూతన నటీనటులకు గొప్ప అవకాశం. గంజా వెబ్ సిరీస్ 6/1/2025 రోజు మన అనకాపల్లిలో షూటింగ్ జరుగుతుంది. అన్ని వయసుల వారికి అవకాశం కల్పించబడ్డ సెండ్ మీ 2 పిక్స్, లేడీ ప్రొఫెషనల్ కిల్లర్స్, డ్యాన్స్ క్యారెక్టర్స్, పోలీస్ క్యారెక్టర్స్, హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయంట. ఆల్ ఏజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని అంటున్నారు. సో ముందు డిస్క్లైమర్ చెప్తానండి. నేను ముందు డిస్క్లైమర్ చెప్తున్నాను అంటే మీకు అర్థమై ఉండాలి. సో ఈ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీ లేవు. నేను నా సినిమాల్లో అవకాశం ఇవ్వాలి అంటే నాకు ఇంత డబ్బు ఇవ్వాలి అని మీరు మళ్ళీ ఎవరైనా డిమాండ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని. సో డబ్బులు లేని వాళ్ళు ఎప్పటికీ సినిమా చేయలేరు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేరు. రిలీజ్ కాని సినిమాలకు మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి సో కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి ఆలోచించండి, వీళ్ళు కరెక్టా కాదా అనేది. దాని ప్రకారమే మీరు అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో నేను రీసెంట్గా కొన్ని కామెంట్స్ చూశానండి. మన ఏమంటారు, మన టీం ఎవరైతే ఉన్నారో ఆ కామెంట్లు నాకు కంటపడకూడదని ప్రయత్నిస్తుంటారు, కానీ నాకు కంటపడుతూనే ఉంటాయి. ఏమన్నా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరా లేదంటే సబ్స్క్రైబర్ కాని వాళ్ళు ఎవరో కానీ మనకి ఏం కామెంట్ పెట్టారంటే, నీకు తెలియనప్పుడు నిన్ను ఎవరు కాస్టింగ్ పెట్టమంటున్నాడు అని. సో నేను నీ కోసం పెట్టట్లేదు రే, నీకే చెప్తున్నా, నేను నీ కోసం పెట్టట్లా. ఒక కాస్టింగ్ అనేది పెట్టడం ద్వారా కనీసం 100 నుండి 200 నుండి 300 మంది ఈ అవకాశం నాకు వస్తుంది, ఈ అవకాశాన్ని నేను అందిపుచ్చుకుంటాను, ఈ అవకాశం ద్వారా నన్ను నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తాను అనే ఆశతోటి మన ఛానల్ని చూసే చాలామంది, దగ్గర 2.5 సంవత్సరాలను ఫాలో అవుతున్న చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేది పెడుతున్నాను. ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినట్లయితే నువ్వు దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకో, నా ఛానల్ నీకు కనపడకుండా బ్లాక్ చేసుకో, నాకే ఇబ్బంది లేదు. సో నేనేమంటాను అంటే, ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొందుతున్నారో అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. సో లేదు మీలో కూడా ఎవరికి ఉపయోగపడట్లేదా, ఒకవేళ ఉపయోగపడకపోయినట్లయితే నాకు కమెంట్ చేయండి. సో తప్పకుండా నేను ఐ విల్ స్టాప్ డూయింగ్ దిస్ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్. హ్యాపీగా నేను కూడా ఎంటర్టైన్మెంట్ వైపుకి వెళ్ళిపోతాను. నేను కూడా హ్యాపీగా ఏమంటారు రాసుకొని దాన్ని తీసుకొని ఇది చేసేసుకుంటాను. నేను మీ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్పడం వల్ల నా ప్రయత్నం అయితే జీరో. ఎందుకంటే ఇది ఎటు ఏమంటారు $100 అవ్వటానికి ఇంకో సంవత్సరం ఈజీగా పట్టేటట్టుంది. సో దానికోసం నేను ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ కంటెంట్ పెట్టానంటే ఆటోమేటిక్గా రీచ్ అనేది ఎక్కువ అవుతుంది. నేను మీ అందరికీ మళ్ళీ అడుగుతున్నాను, వీడియోలు చూడండి, లైకులు చేయండి, షేర్లు చేయండి అని. బట్ మెజారిటీ పీపుల్ అయితే అది చేయట్లేదు. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి, మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మాత్రమే మన ఛానల్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఏమంటారు ఆటోమేటిక్గా యూట్యూబ్ అల్గోరిథం అనేది ఏం చేస్తుంది అంటే, ఇంతమంది ఈ వీడియోని లైక్ చేశారు అంటే దీన్ని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేద్దాము అనే ఒక ఉద్దేశంతో యూట్యూబ్ అల్గోరిథం అనేది మనల్ని పుష్ చేస్తుంది. అప్పుడు మాత్రం మనం ఎక్కువ మందికి రీచ్ అవుతాం. రీచ్ అయినప్పుడు మాత్రం మనం అద్భుతాలు అనేది చేయగలుగుతాం. సో మీ అందరూ అర్థం చేసుకొని మన ఛానల్తో చేసే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేస్తారని, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేస్తారని. ఒకవేళ మీరు గత వీడియోస్కి ఏదైనా లైక్ చెప్పినట్లయితే ఏం పర్లేదు, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి అన్ని లైకులు కొట్టినట్లయితే మనకి ఛానల్ అనేది బూస్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మెయిన్గా నీకు చెప్తున్నాను, ఎవరైతే తెలియనప్పుడు పెట్టట్లేదు అని అంటున్నారో, నేను నిజంగా నీ కోసం పెట్టట్లేదు. నాకు తెలియకపోయినా మీకు ఒక ప్రాక్టీస్ ఇస్తున్నాను. ఏమంటాను అంటే, సో ఆ ప్రాక్టీస్ ద్వారా మీ అందరికీ అవకాశాలు రావాలి. ఆ అవకాశం అనేది తిరిగితే కానీ టైంలో అవకాశం అనేది పలానా దగ్గర ఉంది, వెళ్ళి ప్రయత్నించు అని చెప్పే వాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు. సో అతి కొద్ది మందిలో నేను ప్రథమం ఉందాం అనుకుంటున్నాను. సో ఏదైనా పాజిటివ్గా తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా నెగిటివ్గా తీసుకోవడం వల్ల మీకు నెగిటివ్ డిప్రెషన్ వస్తుంది తప్పించి ఏ ప్రయోజనం ఉండదు. సో హోప్ దీన్ని కూడా మీరు పాజిటివ్గా తీసుకుంటారు అనుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9542532098. ఐ రిపీట్ 9542532098. సెకండ్ నెంబర్ వచ్చేసి 9032997523. ఐ రిపీట్ 9032997523.
డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, ఆల్రెడీ ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఈ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.